నేను మళ్ళీ ప్రాథమికమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మనమందరం అడిగాం, నువ్వు బాస్ కాదు మాకు, యు ఆర్ ఎ సర్వెంట్, యు ఆర్ ఎ సర్వెంట్. ప్రజాప్రతినిధి అంటే సేవకుడు రా నా మగడా, వచ్చి సేవ చెయ్యి, లేకపోతే శిక్షించమాక అని చేతులెత్తి నమస్కరించినటువంటి రైతాంగం ఇవాళ మంత్రికి అవకాశం లేదా? ఎందుకు వరలక్ష్మి లాంటి సోదరి మళ్ళందరూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ బతిమిలాడుకునే దశ అవసరమా? ఈ సంవత్సర కాలంగా వాళ్ళు ఏం చేశారో మనం ప్రశ్నించాలమ్మా. పరిష్కారానికి వాళ్ళు నిలబడ్డారో మీరు నిలబెట్టాలమ్మా వాళ్ళని. వాట్ యు సే వరలక్ష్మి గారు? నేనేమైనా తొందరపడుతున్నానా? మీట్లో ఉన్నారు వరలక్ష్మి గారు. ఒక్కసారి మీట్లో ఉన్నారు. నమస్తే అండి అందరికి. యా నమస్తే. మీకు రాజేంద్ర గారికి, అట్లాగే అని శ్రీనివాస్ గారికి, వాసు గారికి, మరి శ్యామ్ కిషోర్ గారికి, మరి సత్యం గారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వాసు గారు చెప్పింది అయితే నెక్స్ట్ అమరావతిలో అసలు ఏం చెయ్యాలనేది ఆయన చెప్తున్నారు. దీని అడ్రస్ ఎట్లా, దీన్ని ఏం చెయ్యాలనేది ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ రైతులు అందరూ కూడా వాళ్ళు జేఏసీలో ఉన్నారు కాబట్టి ప్రతి వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళని కనపడినా ఏంటయ్యా మా పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న రైతులు అయితే వెళ్ళలేరండి ఆఫీసులకి. ఆఫీసుల చుట్టూ ఎకరం 2 ఎకరాలు వెళ్ళే పరిస్థితి అయితే రైతులకు లేదు. ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం తప్ప ఏది తెలియదు. వాళ్ళు ముందుకు పోయి నుంచోటం కూడా తెలియదు. నిజం మాట్లాడంటే చాలా మంది రైతులకి అసలు బయటికి వెళ్ళటమే తెలియదు. ఆ పేపర్లు ఏంటో అవి ఏంటో పిల్లలకు చూపించడం, చదువుకుంటే లేకపోతే ఇంట్లో ఉంటాం. పిల్లలు కూడా దగ్గర లేని వాళ్ళు ఇప్పుడు వెళ్ళలేరు. మేమేం చేయాలని చెప్పేసి ఇప్పుడు జేఏసీ వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళని అడుగుతారు, ఏ మా పరిస్థితి ఏంది, మా సమస్య ఇది అని చెబుతారు. అట్లాగా ఇవాళ నారాయణ గారు కానీ అధికారి కానీ ఇప్పుడు 2 మారారండి కమిషనర్లు. కమిషనర్ గారు మరి కోఆర్డినేషన్ చేసుకోవాలి కదా రైతు కమిటీలను పిలిచి, మరి ఏంటండి మీ ఊళ్ళో సమస్యలు ఏంటి, ఇట్లా వస్తున్నారు రైతులు అని చెప్పేది ఆయన లేదు. కమిషనర్ గారు పని కొత్తగా వచ్చా, నేను 4 నెలలు ఆగండి చూస్తున్నాగా అంటాడు. ఏ కమిషనర్ కొత్తగా వచ్చినా మరి రెడ్డి వచ్చే కథ మొదలని మేము కొంచెం అవగాహన చేసుకోవాలి, నా టైం ఇన్ని అంటారు. అట్లాగే అవగాహన చేసుకొని మేము వెళ్ళేటప్పటికి వాళ్ళకి కుదరదు. నారాయణ గారు ఉంటారు. నారాయణ గారిని అసలు ఇప్పుడు ఎంత నమ్మకంతో ఇవన్నీ అమరావతి అప్పచెప్పారని ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు గారు రాష్ట్రం వెనకబడిపోతుంది, ఎక్కడోసారి పెట్టుబడులు తేవాలని ఆయన, మరి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కానీ ఎటో కటు తల దిక్కు వాళ్ళు వెళ్తున్నారు. ఇదివరకే అమరావతి అంటే అదే, ఇప్పుడు ఆయన అటు ఇటు తిరుగుతా అమరావతి నారాయణ గారికి నమ్మకంతో అప్పచెబితే ఈయన గారు అసలు ఏమి చేస్తున్నారు ఏంటో మరి దాని మీద జనం అందరూ దాని చుట్టూ తిరుగుతున్నారు. ఏది సిఆర్డిఏ చుట్టూ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. రాయపూడిలో మొన్నటిదాకా విజయవాడ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు సిఆర్డిఏ ఇక్కడ రాయపూడి తీసుకొచ్చి పెట్టారు. ఏం తిరగాలండి, గ్రామ కంటాలు అంటున్నారు. అసలు మరి ఎల్ఏలో ఉండేవి కొట్టారు. ఇవన్నీ కూడా చూసుకోవాలి కదండి. అయినా మరి రాళ్ళు వేస్తాను మీకు అందరి ఫ్లాట్లు ఇస్తా మార్చి కల్లా అంటున్నాడు. ఎక్కడ రాళ్ళు వేస్తారు? ఇవన్నీ సాల్వ్ చేయకుండా ఆయన ఎక్కడ రాళ్ళు వేస్తారు? అమరావతి అనేది ఎక్కడ రాళ్ళు? ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అండి రైతులు, మేము ఇంకా టైమే 3 సంవత్సరాలు ఉంది ఖచ్చితంగా వీళ్ళకి, 3 ఏళ్లలో మాకు రాళ్ళే అంటే రాజకీయ నాయకుడికి మనం పోయినసారి అట్టాగే అందరం కళ్ళు మూసుకొని కూర్చున్నామండి. 19లో బాగానే మళ్ళీ వస్తుంది ఇదే ప్రభుత్వం, మనకేం బాధ లేదు, పొలాలన్నీ ఇచ్చాం, బాగా చేస్తున్నారు చంద్రబాబు గారు, పోలవరం అని అమరావతి అని కూర్చుంటే ఏమైంది? 5 ఏళ్ల పాటు పోరాడలేక సత్యం ఉన్న ముఖ్యమంత్రిని దించడానికి గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. మళ్ళీ ఇప్పుడు మీరు ఇన్ని చేసిన తర్వాత పోరాటాలు, మీరు రైతుల పనులు స్పీడ్ గా ఆయనకి పని ఏముంటదండి? కమిషనర్ గారికి గాని మంత్రి గారికి పని ఉందా పక్కన ఇంకా, కానీ మిమ్మల్ని ఇక్కడ అమరావతి మీద పెట్టినప్పుడు మీరు రైతు కమిటీలు ఎందుకు జాయిన్ చేసుకోవట్లే? వాళ్ళలో రైతులు ఉన్నారు, జేఏసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్ని తెలుసు. ఇక్కడ ప్రతి రైతు తెలుసు, ప్రతి వాళ్ళు తెలుసు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తిరిగి డబ్బులు వసూలు చేసి గత 5 ఏళ్లలో కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు కనుక వాళ్ళకి తెలుసు. ఏ రైతు అయినా వాళ్ళకి సమస్య స్వతంత్రంగా చెప్పుకుంటాడు. పోయి మీకు చెప్పలేరు కదా, వచ్చి మీరు దగ్గరకు కూడా రానిరు కదా. ఏమన్నంటే నా మీద ప్రెస్ మీట్లు పెట్టారు అంటున్నాడు. ఏం ప్రెస్ మీట్లు పెడతాం అంటే అనకూడదు. ఇక మా సమస్య మరి మేము ఈ మీడియా ముఖంగా అయినా చెప్పుకోకపోతే ఎక్కడ చచ్చామండి మేము? మీ ముందు వచ్చి చెప్పుకోలేరు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పబట్టే ఇవాళైనా కథలకు వచ్చి వాళ్ళు వచ్చారండి. నేను అన్ని రిజిస్టర్లు చేసా, ఇన్ని రిజిస్ట్రేషన్లు చేశా అంటే ఎన్ని గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లే, కాకపోతే కొన్ని చేశారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు చేయించుకున్నారు అంతే.
కొత్తగా రిజిస్ట్రేషన్ లేని జరగలేండి. మెయిన్ రాళ్ళు వేయాలన్నా ఒకళ్ళ ఫ్లాట్లు ఎవరు వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఈ సమస్యల పరిష్కారం అయితేనే వీళ్ళు ఏదైనా మా ఫ్లాట్లు మాకు ఇవ్వగలరు. లేకపోతే ఎవరి ఛానల్లో ఏం ఇస్తారండి ఈనాళ్ళు ఎల్ఏకి. ఇప్పుడు ఈనాళ్ళు కూలింగ్కి ఈనాళ్ళు ఎవరి ఛానల్లో రాళ్ళు ఎత్తే ఊరుకుంటారు? నాకు ఇచ్చారని ఇంకొక ఆయన పోతే అందులో ఊరుకుంటారా? ఇలాంటి సమస్యలన్నీ నారాయణ గారు త్వరితగతిన చెయ్యాలి. అసలు మేము ఇక్కడ అలాగే వరలక్ష్మి గారు మరొక విషయం జనానికి తెలియజేయాలి. ఎస్ వరలక్ష్మి గారు, ఒక చిన్న ప్రశ్న. ఇవాళ మంత్రి చెప్తూ రైతులకి మేము వాళ్ళ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేశాము అన్నారు. చేయించుకున్న వాళ్ళు చేయించుకున్నారండి. ఇప్పుడు చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఎల్ఏలో కొట్టిన వాళ్ళు వీళ్ళందరికీ ఎవరు చేస్తారు? అయ్యి చేశారు. మరి అవి మరి తిరిగి వాళ్ళకి చేయాలి కదా. ఆ పొలం ఆయన ఊరుకుంటాడా? నేను ఇవ్వలేదయ్యా గవర్నమెంట్ పొలము, నువ్వు వచ్చావేంది నా చేలోకి అంటాడు. ఊరుకుంటారండి? ఆయన అంటాడు రిజిస్ట్రేషన్ చేశానని. ఎవరు అట్లాంటివి చూడండి. అసలు ప్రాబ్లం లేని వాళ్ళు చేయించుకుంటున్నారు. చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చాక చాలా మంది చేయించుకున్న వాళ్ళు కూడా చేయించుకున్నారు. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు. ఇవి ఉంటాళ్ళు ఎట్టా? వాళ్ళ పరిస్థితి ఏంది? కమిషనర్ గారికి ఎంతకన్నా పనులు ఏముండయండి? వచ్చి నాకు చాలా పనులు ఉండే, నాకు అసలు కుదరటం లేదు. ఏం పనులు ఉండే ఆయనకి? నిన్ను పెట్టింది క్యాపిటల్ చూడమని. ఇక్కడ ఒకటే విషయం, వాళ్ళు ఏ పనులైనా చేసుకోవాలి. మంత్రి గారు చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్లు అయిపోతే రైతులకు సమస్య తీరిపోయినట్టేనా? రిజిస్ట్రేషన్తో ముగిసిపోయినట్టేనా వరలక్ష్మి గారు? ముగిసిద్దండి. సత్యనారాయణ గారు, దీనికి సమాధానం మీరు చెప్పండి. మంత్రి అన్నారు. మీకను ప్యానల్ లో ఉన్న మా గౌరవనీయులు శాంతిశ్వర్ గారు, వాసు గారు, వరలక్ష్మి గారికి నమస్కారం అండి. మరి డిజైన్ చేసి ఆయన కానీ ప్లానింగ్ వీళ్ళందరూ వరలక్ష్మి గారు ఒక్క నిమిషం సత్యనారాయణ గారు కంటిన్యూ చేయండి. వరలక్ష్మి గారు ఒక్క నిమిషం. లేకపోతే ఎవరు వాళ్ళు చేయాలంటే జరగని పని నారాయణ గారు చేయాలన్నా జరగదు. ఎందుకంటే ఆయన దారిని ఆయన పడ్డాక ఆయనకు బోల్డ్. ఇవాళ ఆయన కమిటీ వేశారు కదా బాబు గారు. మన సిఆర్డీఏ ఓపెన్ రోజు మన ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ కమిటీ వేశారు. అట్లాగే ఇవాళ ఆయన వచ్చినందుకు సంతోషం. ఎంపీ గారు చొరవ తీసుకొని కాస్త 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఇవాళ చెబుతున్నారు. 30 ఎకరాలు జరిగిపోయి మరి 40 ఎకరాలు 30 ఎకరాలు దీనికి ఉండయి అని చెప్పి ఇవాళ లెక్కలు చెబుతున్నారు. మీరేమయ్యారు ఎన్నాళ్ళు చేయడానికి? ఇవాళ ఎంపీ గారు వస్తే వరలక్ష్మి గారు, మీరందరూ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ గొంతెత్తి మీ బాధ తెలియజేయబట్టి కదలిక వచ్చిందని నేను భావిస్తున్నా. అలాగే సత్యనారాయణ గారు, మంత్రి ఒక సమాచారం ఇచ్చాడు. అసలు మీకు రిజిస్ట్రేషన్స్ చేశామనగానే పబ్లిక్ ఎలా అనుకుంటుందంటే ఇంకా రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి అన్నటువంటి ఒక అనుమానం, ఒక ఆలోచన వచ్చే ప్రమాదం ఉంది. దీని మీద వివరణ ఇస్తారా సత్యనారాయణ గారు? అదేగా సార్ కార్పొరేట్ మాయాజాలం అంటే, అదేగా సార్. ఇప్పుడు మేము సమస్యల గురించి అడుగుతున్నాం, ఆ సమస్యల పరిష్కారం చెప్పకుండా ఈ 12 సంవత్సరాల్లో 12 60,000 చేసి ఉంటాడు. అదో కార్పొరేట్ మాయాజాలం. ఎందుకంటే ఇన్ని చేసాం అన్ని చేసాం అని అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం. ఇందాక మా వాసు గారు చెప్పారు, ఏమైనా గజాల్లో అడుగుతున్నారని వార్తలు అయితే వచ్చినాయి ఏంటి అనేది. ఖచ్చితంగా 100% వచ్చినాయండి. మోతడ గ్రామస్తులను అడిగారు, ఏది మీకు ఈ పని చేసి పెడతాం, మాకు 500 గజాలు కావాలి, వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారని. ఆ ఫిర్యాదు మేమంతా 1కి 2 సార్లు రెక్కి నిర్వహించి ఆ ఫిర్యాదుని మేము ఆగస్టు 5వ తేదీ నాడు కమిషనర్ గారు, నారాయణ గారి సమక్షంలో మా జేఏసీ సభ్యులు మేము ప్రస్తావించాం. ఆ తహసీల్దార్ రవిబాబు గారు అనే తహసీల్దార్ని ఆ రోజు నుంచి మార్చేసి అప్పుడు విపత్తుల శాఖకే బదిలీ చేశారండి. ఓకే సార్, మేము అడుగుతుంది ఏంటంటే సార్, అధికారులు కింద ఫెసిలిటేటర్స్ ద్వారా నుంచి అడిగెత్తున్నారండి. ఇప్పుడు ఉదాహరణకు శాఖమూరు గ్రామంతో ఫెసిలిటేటర్స్ ఒక అధికారి అడిగిచ్చాడు, 60,000 డబ్బులు కావాలి అడుగుతున్నారని. ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు బయట పెట్టారు. మార్చింది ఎవరినండి? ఫెసిలిటేటర్ మార్చారు. అసలు ఈ కుంభకోణం ఎక్కడ జరుగుతుంది, ఎవరు అడుగుతున్నారు, వాళ్ళు ఎన్వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏ అధికారి ఉన్నాడని ఆ ప్రశ్నించడం మానేశారు సార్. దాని మీద ఇన్వెస్టిగేషన్ మానేశారు. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు రాయపూడి గ్రామంలో లింగాయపాలెం గ్రామస్తుడండి, ఈయన అనుమోలు సాంబశివరావు, తండ్రి రామచంద్రరావు అని. ఆయనకి రాయపూడి గ్రామంలో 282/C/2 అనే సర్వే నెంబర్లో 1 ఎకరా 24 సెంట్లు భూమి ఉందండి. అది రాయపూడి గ్రామానికి ఆనుకొని ఉంది. 1 ఎకరం LPSకి ఇచ్చారు, కూలింగ్ ఇచ్చారు. ఆ ఎకరానికి వాళ్ళు కౌళ్ళు కొట్టారు, కౌళ్ళు ఇస్తున్నారు. అట్లాగనే ప్లాట్ అలాట్మెంట్ చేశారండి. ఇంకా రిమైండింగ్ 24 సెంట్లు ఉందండి.
24 సెంట్లు గ్రామం ఆనుకొని ఉంది కాబట్టి నాకు గ్రామ కంఠం కింద డిక్లేర్ చేయమని ఆయన అర్జీ పెట్టుకున్నాడు. అప్పుడే అర్జీ పెట్టుకుంటే ఆయనకి 24 సెంట్లు గ్రామం కంఠం కింద డిక్లేర్ చేయకపోతే ఎల్ఏ ప్రకటిస్తే వీరు హైకోర్టుకి వేసుకున్నారు. చాలా మందితో పాటు వీరు కూడా ఒకళ్ళు. అది హైకోర్టు ఎవరికి డెసిషన్ ఇవ్వలేదు. అది మధ్యలో ఈ సిఆర్డిఏ వాళ్ళు ఇచ్చినాక, అంటే మన జగన్ గారి గవర్నమెంట్ లో అది ఎత్తేసుకున్నారు ఎల్ఏ అనేది. అయితే E3 అనే రోడ్డు రాయపూడి పక్కగా వెళ్తుంటే ఆ E3 రోడ్లో పోయిన ఇళ్ళకి ఈ 24 సెంట్లు వాళ్ళకి అలాట్మెంట్ చేశారండి. ఎల్పిఎస్కి కూలింగ్ ఇవ్వకుండా, కానీ కూలింగ్ ఇవ్వలేదు, వాళ్ళ అనుమతి లేదు, ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టించారండి. వాళ్ళేమో మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయమని తిరుగుతున్నారు ఆ లబ్ధిదారులు. ఇక్కడ వీళ్ళకి ఇల్లు అనుమతి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు ప్లాట్లు. ఈ 12 సంవత్సరాల నుంచి వాళ్ళు తిరుగుతుంటే ఈ అనుమల్ సాంబశివరావు ఆయన చచ్చిపోయాడు. ఏది తిరిగి ఆయన భార్య కూడా మన చచ్చిపోయింది. ఆయనకు ఒక అబ్బాయి ఉంటే అబ్బాయి మెంటల్ అయిపోయింది లేదు కొంచెం. తర్వాత అమ్మాయి ఉంటే మొన్న బాలింత. అసలు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తిరగాలండి? 12 సంవత్సరాల నుంచి వీళ్ళు తిరుగుతుంటే వీళ్ళు అనుమతి లేకుండా వీళ్ళు అసలు వాళ్ళకి వేరే వాళ్ళకి ఎట్లా అలాట్మెంట్ చేశారండి 24 సెంట్ల భూమి? వాళ్ళు కొద్దివాళ్ళు అండి, ఎంత దూరం తిరుగుతారండి? ఈ విషయం మా దృష్టికి వస్తే, జేసీ దృష్టికి, మేము రాయపూడికి సంబంధించినట్టు భాగ్యరాజు టీసీ అని అడిగితే ఏమండి అప్పుడు ఏం జరిగిందో నేను లేను కదా, ఇప్పుడు ఇవ్వండి 24 సెంట్లు మీ పూలింగ్ ఇస్తామంటారు. ఈ పూలింగ్ కి ఇచ్చేటట్టయితే ఈ రోజు ఆ రోజే 12 సంవత్సరాల నుంచి ఎందుకు అవుతారండి? 12 సంవత్సరాల నాటి ఇచ్చారంటే వాళ్ళకి ఇష్టం లేదనేది కదా. మీరు అసలు వాళ్ళ అనుమతి లేకుండా మీరు వాళ్ళకి ఎట్లా అలాట్మెంట్ చేస్తారు మేడం అంటే అది నాకు తెలియదండి, రాశాం అంటారు. ఖచ్చితంగా ఇది 4 నెలల నుంచి మా నోటీసులు ఉండే రాశామండి, పై సమాధానాలు మీరు అంతే అడుగుతారు, మేము ఇంతే చెబుతాం, మా దగ్గర ఆన్సర్ లేదంటున్నారు సార్. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే సిఆర్డిఏ మనకు గ్రీవెన్స్ పెట్టారండి. గ్రీవెన్స్ కి ఒక అర్జీ కనుక గ్రీవెన్స్ లో ఇచ్చుంటే అర్జీదారుడికి ఫోన్ సందేశం పంపుతున్నారు, సిఆర్డిఏ వాళ్ళే పంపుతున్నారు. ఏమని? మీ సమస్య పరిష్కారం అయింది అని. సరే వీళ్ళు పోయారు, 4-3 పాయింట్లు ఇచ్చాం కదా, ఏ సమస్య పరిష్కారం అయింది ఏది అవ్వలేదు అని కనుక్కుందానికి పోతే ఇప్పుడు నోడల్ ఆఫీసర్ గా జయశ్రీ గారిని పెట్టారు. మన ఈ కొత్త జాయింట్ కలెక్టర్ గా పనిచేసినటువంటి భార్గవతేజ గారు వచ్చారు. వారు ఒక 2 గ్రీవెన్స్లకు వచ్చారు. తర్వాత వారు ఏ కారణాల వల్ల ఇక్కడ రాట్లా. నేను ఈ గ్రీవెన్స్ పెట్టిన కాడ నుంచి ఇప్పుడు వరకు ఒక 2 గ్రీవెన్స్ లో తప్పితే నేను ప్రతి గ్రీవెన్స్ హాజరయ్యానండి. మా శాంకిషోర్ గారు చెప్పారు, అయ్యా ఆ రోజు మనం ఈ న్యాయ పోరాటానికి డబ్బులకు వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు మీ బాధ్యత అయితేనే మేము ఇస్తాను ముందుకు వచ్చారు, ఇచ్చారు. కనుక ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు వెళ్ళు గ్రీవెన్స్కి వెళ్ళి ఆ చిన్నకారు వస్తే అధికారుల దగ్గర తీసుకెళ్ళి అటు పరిష్కార మార్గాలు కనుక్కో. కానీ వారు నాకు పెద్ద బాధ్యత అప్పచెప్తే గౌరవం కొద్దీ నేను అదే పరిష్కారం చేసి వెళ్ళానండి. వెళితే వాళ్ళకి సమస్య పరిష్కారం అయింది, నేను వాట్సాప్ లో వస్తే తీసుకెళ్లి వాట్సాప్ లో వచ్చింది కదండి, ఏం పరిష్కారం అయింది, ఏదైనా అవ్వకుండా మిగిలిందంటే మీరు మా దగ్గరకు రావాల్సిన పని లేదు, మీరు నెట్ లో చూసుకోండి అన్నారు. నెట్ మాకు ఓపెన్ కాదు కదంటే రైతులకు ఏం ఓపెన్ అవుతుందండి, మాకు ఎట్లా చేద్దంటే మేము కొట్టి ఇస్తామని కొట్టమని నెంబర్ చెప్పారు. ఆ కొట్టిన ఆయనకి నెంబర్కి రాలా. జయశ్రీ గారి పక్కన వాళ్ళ అసిస్టెంట్ గారు ఎవరో సంథింగ్ ఒక ఆయన ఉండి నేను కొట్టిస్తా అన్నాడు. ఆయన అట్టి కొట్టి ఆయనకి రాకపోతే వాళ్ళ ల్యాప్టాప్ లో తీసి ఇదిగోని అన్నారు. ఏంటంటే ఆ సమస్య పరిష్కారం పై అధికారులు పంపారంటండి, అది సమస్య పరిష్కారం అయినట్టంట. ఇదేంటండి పై అధికారులు మీరు చెప్పిన మాట వింటుంటే పై అధికారికి పంపించేసి సమస్య పరిష్కారం అయింది అని చెప్తున్నారంటే రైతుల్లా చూడట్లా, మనుషులుగా చూడట్లా, బాధ్యత కలిగినటువంటి అధికారులు సమాచారం ఇవ్వాల్సింది పోయి అబద్ధం చెప్తున్నారు అంత డెలిబరేట్గా అనంటే వాట్ టు సే. అలాగే మరొక సమాచారం కూడా మనము రాష్ట్ర ప్రజలకు అందచేయాల్సిన అవసరం ఉంది. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ శ్యామ్ కిషోర్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. మంత్రి గారు రిజిస్ట్రేషన్స్ చేసేసాము అనగానే పరిష్కారం అయిపోయినట్టుగా భావించే ప్రమాదం ఉంది. రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడున్నాయి, హద్దులేంటి, ఎక్కడెక్కడ మా ప్లాట్స్ ఉన్నాయి అన్నటువంటి సమాచారం ఇవాళ రైతులకు ఉందా? అవును. ఇప్పుడు ఏంటంటే సహజంగా కొన్ని సమస్యలు రైతులు మా వైపు నుంచి ఉన్నాయండి, మాకు చేయాల్సినవి. కొన్ని ప్రభుత్వం వైపు నుంచి వచ్చినవి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, తర్వాత పెగ్ మార్కింగ్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కౌళ్ళు వేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇవి వాళ్ళ వైపు నుంచి చూడాలి. మా వైపు నుంచి ఏంటి, మాకు గ్రామ కంఠాల సమస్య పరిష్కారం చేయాలి. ఎన్ఎస్పి అని వాళ్ళు ఏదైతే రోడ్ల కింద భూములు ఇళ్ళు పోతున్నాయో వాళ్ళకి సక్రమమైన పరిష్కారం, రోడ్ల పక్కన ఆ స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అట్లానే వీధి పోట్లు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి చిన్న రైతు కనుక ఒక వీధి పోటు నైరుతి వస్తే అతను ఆ ప్లాట్ అమ్ముకోవడానికి కానీ లేదా కట్టుకోవడానికి కానీ పనికిరాదు. ఇట్లాంటి ఒకటి.
అట్లానే జరీబు సమస్యలు ఒక 150 ఎకరాల వాళ్ళకి సుమారుగా 100 ఎకరాల పైన 150 ఎకరాల మధ్య వాళ్ళకి జరీబు ప్యాకేజ్ ఇచ్చి మధ్యలో నుంచి విరమించారు. ఇవన్నీ అప్పుడు కావాలని సిఆర్డిఏ వాళ్ళు చేసినవి. ఇట్లాంటి సమస్యలు రైతుల తరపున మేము ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. మధ్యలో ఎవరున్నారు? సిఆర్డిఏ. మేము నిన్న మంత్రి గారికి కూడా అదే చెప్పాం. ఏమంటే అసలు మాకు మొదట జరిగిన ఇబ్బంది ఎక్కడ జరిగిందంటే, మాకు సిఆర్డిఏ భూములు తీసుకునేటప్పుడు ఆ సిఆర్డిఏ చట్టంలో రైతు యొక్క కమిటీ ఒకటి ఉండాలి. అథారిటేటివ్ కమిటీ ఉంటే రైతులు భాగస్వాములు, స్టేక్ హోల్డర్స్, రైతులు, సిఆర్డిఏ, ప్రభుత్వం కలిసి ఈ యొక్క ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళాలి. కానీ దురదృష్టం ఏమైంది, అసలు కమిటీయే వేయలేదు. అక్కడే మా గొంతు కోయటం జరిగింది ఆ రోజునే 2015లోనే. అది అయిపోయింది. సరే, తర్వాత వచ్చిన ప్రభుత్వం వలన పాత బాధలన్నీ మర్చిపోయి అందరూ 5 సంవత్సరాలు మీకే తెలుసు బాగా, మహిళలు ఎట్లా చేశారు, ఏంటి, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆ ప్రభుత్వాన్ని పక్కకు పంపించడానికి ఈ రాజధాని ప్రాంత ప్రజలు ఎంత నడుము కట్టారు, దానికి ప్రజల నుంచి ఎంత స్పందన వచ్చిందని మనం చూసాం. ఈవేళ మేము ఏంటంటే మనం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక, మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మనకి మేలు జరిగింది, మన సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకుంటున్నాం. దురదృష్టవశాత్తు సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పుడు దాని మీద ఇప్పుడన్నా నేను చెప్పే బెటర్ లేట్ దాన్ని ఎవరని అసలు చేయనాడు చేస్తే మంచిదని ఈవేళ మంత్రులు ఇద్దరు కూడా దాని మీద స్పందించి ప్రెస్ కూడా రిలీజ్ చేయటం, కొంత దాన్ని మనం అనుసరించి ఏం జరిగింది రాబోయే రోజుల్లో అంటే దీనికి కూడా ఒక నెల 15 రోజుల్లో మాకు కూడా అర్థమైపోతుంది ఏ రకంగా వెళ్తున్నారనేది. అది కూడా చేస్తున్నాం. అది కూడా సిఆర్డిఏలో జరిగే తీవ్ర అవినీతి విషయం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు మాకు అన్ని అర్థమైంది. మేము ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించింది, కొంత తృప్తి ఉంది, కొంత సహనం ఉండాలి, ఓపికతో వేచి చూద్దాం. అలాగే దశాబ్ద కాలంగా వేచి చూసిన వాళ్ళం కొద్ది రోజులు వేచి చూడలేమా అన్నటువంటి మీ ఆలోచన మంచిదే. బట్ మరొక విషయాన్ని కూడా డాక్టర్ వాసు గారి దగ్గర నుంచి ఒక సమాచారం, ఒక నమ్మకం మనము జనానికి చేరవేసే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు, ఇవాళ మంత్రి చెప్తున్నారు 3 సంవత్సరాలలో అమరావతి నగర నిర్మాణం పూర్తవుతుంది అని. కానీ ఈ రకంగా పనులు చేసుకుంటూ వెళితే పూర్తయ్యే అవకాశం ఉందా? పాతాళ భైరవి సినిమాలో మా ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా అని అడిగారు. మీరు మమ్మల్ని నిజం చెప్పమంటారా అబద్ధం చెప్ప? మీకు పెద్దగా అబద్ధం చెప్పటం రాదు, అంత ప్రావీణ్యత లేదు, అందుకే మీరు రాజకీయాల్లో బాగా పైకి రావాల్సిన వాళ్ళు వెనకబడ్డారని నా అభిప్రాయం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నిజమే చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా కాంట్రాక్టర్లు, ప్రభుత్వము, రైతులు, ఈ 3 ట్రయాంగిల్ అండి. ప్రభుత్వం ఎఫెక్ట్స్, ఒక ఆర్మ్ కాంట్రాక్టర్స్, ఇంకో ఆర్మ్ రైతులు. ఈ 3 మధ్య అవగాహన సమన్వయం ఉంటే వారు నిజంగా వారిని అంతర్గతంగా వాడు ఏమి ఆలోచనతో ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నారు, ఎప్పుడు చేద్దాం అనుకున్నారు మాకు తెలిస్తే ఈ 3 సంవత్సరాల్లో అవుతుందా లేదా అనేది మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు కాంట్రాక్ట్ అవార్డు చేశారు కాబట్టి ఆ కాంట్రాక్ట్ అవార్డు చేసిన దాంట్లో 18 నెలలు పూర్తి చేయాలని రాశారు కాబట్టి పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే ఆ 18 నెలలు అవుతుంది అనేది ఒక ఆలోచన. కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు, వారు సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చిన వ్యవహారం, ఆ సబ్ కాంట్రాక్టర్లు మొబిలైజ్ చేయలేకపోయిన వారి యొక్క అశక్తతను కనుక మనం లోతుగా పరిశీలిస్తే కొంత సందేహం కలిగే అవకాశం. నా ఉద్దేశంలో ఇది వార్ ఫుట్ మీద, యుద్ధ ప్రాతిపదిక మీద ఆలోచనే కాకుండా ఆచరణలో కూడా యుద్ధ ప్రాతిపదిక మీద సమన్వయం జరగాలని, కార్యాచరణ రూపొందాలని, అది భూమి మీద అమలు జరగాలనేది నా యొక్క అభిప్రాయం. అది కనుక చేయగలిగితే 26 సంక్రాంతికి మొదలెడితే 28 ఎన్టీ రామారావు గారి జన్మదినం నాటికి ఇది పూర్తవటానికి అవకాశం ఉందని నా యొక్క భావన. మరొక విషయాన్ని కూడా మీ దగ్గర నుంచే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బికాజ్ రైతులను సమీకరించడం దగ్గర నుంచి భూములు ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి ఒక సమన్వయం చేసినటువంటి నాయకుడిగా, దట్టు జేఏసీ వెనకాల ఉండి న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో సుప్రీంకోర్టు వాదనలకు
మీరు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్, మీరు ఇచ్చినటువంటి నైతికమైనటువంటి సపోర్ట్, అలాగే లోతైనటువంటి అంశాలు ఇవాళ మీరు కొంత పెద్దరికంగా నిలబడితే సరిపోదు, గట్టిగా మాట్లాడాలి. అలాగే ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించవలసినటువంటి అవసరం ఉందని భావిస్తున్నా. వాట్ యు సే? సార్, ముఖ్యమంత్రి గారు చాలా క్రియాశీలకంగా స్పందించి సిఆర్డి ఆఫీసు ప్రారంభోత్సవం రోజు ఈ కమిటీ వేస్తున్నాను, వీరికి కొంత సమయం ఇస్తున్నాను, కమిటీ కనుక పరిష్కరించకపోతే నేరుగా నేనే మీతో చర్చలు జరుపుతారని మాకు వారు తెలియజేశారు. వారి మీద మాకున్న గౌరవము, నమ్మకంతో మనం ఈ కమిటీకి కొంత సమయం ఇవ్వటం ధర్మం. మరి వాళ్ళ శ్యామ్ కిషోర్ గారు మాట్లాడే ప్రకారం ఈ 2-3 సమావేశాలలో అసలు దీని తీరు తెన్ను అమలు జరిగే విధానం, దానికి కనుక సక్రమమైన కార్యక్రమం జరిగితే ముఖ్యమంత్రి గారు ఏ రోజు నేరుగా కలిస్తే ఈ వేదన, ఆవేదన, ఆలోచన నుంచి రైతులు బయటపడతారని, ముఖ్యమంత్రి గారి దగ్గర సమన్వయంతో రైతులు మాట్లాడినప్పుడు వారు స్పందించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించగలరనే ఆశాభావం నాకు పూర్తిగా ఉంది. వెల్ సెడ్. అలాగే సత్యనారాయణ గారు, అమరావతి ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక పెద్ద డ్రామా నడుస్తోంది, ఒక నాటకం నడుస్తోంది, ఒక దోపిడీకి తెర లేపుతున్నారు అన్నటువంటి సమాచారం మేరకు నేను చాలా డెలిబరేట్గా, చాలా స్పష్టంగా ఒక విషయం మీ ముందు పెట్టబోతున్నా. ఇవాళ కన్నబాబు సిఆర్డిఏ కమిషనర్, అలాగే మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎండి, అలాగే కాంట్రాక్టర్లు ఇద్దరి కోసం, ఒక రెడ్డి గారి కోసం, ఒక రాజు గారి కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి దాంట్లో మంత్రి, అధికారులు అందరూ కలిసి ఆలోచిస్తున్నటువంటిది ఒకటే. ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి ఏ కాంట్రాక్ట్ అయినా ఎవరికి అప్పచెబుదాం, రెడ్డి గారికా, రాజు గారికా, లేకపోతే ఇద్దరికి కలిపా అన్నటువంటి ఆలోచన జరుగుతున్నది అన్నది మాత్రం వాస్తవం. అవసరమైనప్పుడు డెలిబరేట్గా ఒక సభే పెట్టి దాన్ని బ్రేక్ చేసి ఎవరెవరికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందో అన్నటువంటిది రికార్డు రూపంలో నేను స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అందజేసే ప్రయత్నం అయితే మానను, చూయిస్తా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఇవాళ జరుగుతున్నది నేను ఇంతకు ముందే చెప్పా, 4500 కోట్ల, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 5400 కోట్లు మొత్తం ఈ అమరావతి నగర నిర్మాణం జరుగుతున్నప్పుడే ఈ మెయింటెనెన్స్కి కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం సిఆర్డిఏ కమిషనర్ ఎందుకు ప్రపోజల్ రెడీ చేశారు అన్నది నా ప్రశ్న. అలాగే రైతులకు ఇవ్వవలసినటువంటి హక్కుతో కూడినటువంటి వాటి మీదే బాధ్యతగా లేనటువంటి అధికారులు మళ్ళీ కొంతమంది ఇందులో చేరారు. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు ఎండి గురించి ఒక్కసారి మీకు చెప్తా స్పష్టంగా. విశ్వసముద్ర అనేటటువంటి ఒక కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ గత ప్రభుత్వానికి చాలా నమ్మకమైనటువంటి నమ్మిన బంటు. ఏదంటే అది, ఎలా అంటే అలా ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా అనేకమైనటువంటి వ్యవహారాల్లో ప్రధాన పాత్ర వహించినటువంటి కంపెనీ అది. దాన్ని నడిపించినవాడు, దాన్ని ఆదేశించినవాడు, నిర్దేశించినవాడు ఇవాళ మెట్రో రైలు ప్రాజెక్టు ఎండి. మన అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి? మన రైతులు భూములు ఇస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ ఏంటి? హూ ఆర్ దే? ఎక్కడి నుంచి వచ్చారు? గత ప్రభుత్వంలో అంటకాగిన వాళ్ళు వచ్చి వాళ్ళ అమరావతి ప్రాంతంలో పెత్తనం చెలాయించటం, కాంట్రాక్టులు ఎవరెవరికి ఇవ్వాలని మంత్రితో కలిసి కూర్చి సమాలోచనలు చేయటం. ఈ అమరావతి ప్రాంతంలో ఒక్క గజమైన దోపిడీకి గురైతే ఒప్పుకునేది లేదు అన్నది మన ఆలోచన. బికాజ్ నేను మొదటిగానే అన్న, రైతు అనంటే ఒక జీవన విధానం, వ్యవసాయం, దాన్ని పక్కన పెట్టాడు. కానీ ఆ రైతునే పక్కన పడేశారు. భూమి ఇచ్చినటువంటి రైతు అటు భూమి లేదు, ఇటు ఉపాధి లేదు, ఇటు కనీసం అవకాశం లేదు, ఆశ లేదు. ఎప్పటికి తీరుస్తారో తెలియనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి 2 సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అమరావతి నగర నిర్మాణాన్ని
మనం ప్రారంభించాలంటే న్యాయ సంబంధమైనటువంటి అన్నీ అయిన తర్వాత 17లో 19 వరకు 2017 నుంచి 19 వరకు 2 సంవత్సరాలు మాత్రమే ఆయన కష్టపడగలిగారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మొత్తాన్ని తొక్కిపట్టి శ్మశానంగా మార్చింది. అందుకే వాళ్ళు కూడా అన్నారు ఇది అమరావతి కాదు శ్మశానం అన్నారు. కానీ పూడ్చిపెట్టాల్సి వస్తే ఎవడైనా ఈ మాట అన్నాడు చస్తే వాడిని పూడ్చిపెట్టడానికి మనం 6 గజాలు వాళ్ళకి దానం ఇద్దాం. ఇది శ్మశానం అన్నటువంటి నాయకుల్ని క్షమించే పరిస్థితి లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాంతంలో పోరాటానికి నిలబడి అనేక మంది కుటుంబాలు ముందుకొచ్చినటువంటి సందర్భంలో 200 మందికి పైగా చనిపోయినప్పుడు ఆ ఒక్క నాయకుడికి కనీసం బాధ్యత లేదా? వాళ్ళ కోసం ఒక స్మారక స్తూపం పెడదాం, దాన్ని చూసి ఈ రాష్ట్రం మొత్తం కనీసం ఏదైనా ఒక చిన్న పని మీద వచ్చినా గుర్తు చేసుకుంటారా? రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు మన కోసం చనిపోయారా అన్నటువంటి ఒక సత్యాన్ని, ఒక ఇన్స్పిరేషన్ని మనం మిస్ అవుతున్నామని ఈ ప్రభుత్వానికైనా గుర్తు చేయలేమా? మనం ఆదేశించలేమా? డిమాండ్ చేయలేమా? ఏ అమరావతిలో ప్రాంతమే దొరకట్లేదా? ఇదే సందర్భంగా ఒక జర్నలిస్టుగా, మీ అందరి కుటుంబ సభ్యుడిగా మనము ఎవరైతే చనిపోయారో, ఏ కుటుంబం నుంచి ఈ ఉద్యమానికి నిలబడి ప్రాణాలు అర్పించారో, అలాగే ఒత్తిడికి చనిపోయారో, అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి ఘాతకానికి చనిపోయారో, వాళ్ళందరి కోసం ఒక స్మారక స్తూపం పెట్టేదానికి నేనేదో గొప్పగా చెప్పట్లా, నా బాధ్యతగా చెప్తున్నా. ఒక జర్నలిస్టుగా మీతో కలిసి నడిచి మీ కన్నీళ్లు చూసినటువంటి ఒక తోటి మనిషిగా చెప్తున్నా. నేను ఇప్పుడే ఆ నిర్మాణానికి 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నా. ఈ ప్రభుత్వం దగ్గర నుంచి భూమి తీసుకునేటటువంటి ప్రయత్నానికి నాంది పలుకుతా. అలాగే రైతులందరూ నిలబడి మనకి అక్కడ ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మీ ఉద్యమ స్వరూపం ఎప్పుడు గుర్తు చేసుకునే దశలో ఒక స్మారక స్తూపం నిర్మించాలి అని మనము ఒక నిర్ణయం తీసుకోవాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఇంక్లూడింగ్ వాసు గారు కూడా బహుశా అక్కడ ఉన్నట్టున్నారు. ఎస్ సార్.